హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు జూలై 30 అలాగే 31 అలాగే ఈరోజు ఆగస్ట్ 1 నాడు ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడుతున్నాయి. సో అందులో అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది, ఎటువంటి ప్రశ్నలు అడిగాడు 30 జూలై 31 జూలై నాడు. సో వాటి యొక్క కీని అయితే ఈరోజు పరిశీలిద్దాం. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడిగిండు మనకు. సోషల్ స్టడీస్, ఫిజికల్ లాంటి ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, వాటి కీని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో చూడండి. సో ఇక్కడ టెలికాం విప్లవం అనేది ఏ పిఎం టైంలో వచ్చింది అని క్వశ్చన్ వచ్చిందంట. సో మనం చూడొచ్చు, రాజీవ్ గాంధీ టైంలో అయితే ఎక్కువగా టెలికాం విప్లవం వచ్చింది. ఐటీ కూడా డెవలప్మెంట్ జరిగింది. సో అదైతే చూసుకోండి. అలాగే మనం ఐ థింక్ ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మనం మొత్తం కవర్ చేయడం జరిగింది. ఎవరైతే మన కవరింగ్ మొత్తం అది వీడియో అయితే ఎవరు చూశారో వాళ్ళు ఇది ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది నేను కులీన వర్గం, టైలు ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఉంటుంది, చదువుకోండి అని కూడా చెప్పినాం మనం. సో ఇది చూసుకుంటే కులీన వర్గం అంటే రాజకుటుంబీకులు, పాలక వర్గం వారిని చూడవచ్చు. టైద్ అంటే చర్చి విధించే పన్నుని, టైల్ అంటే ప్రభుత్వానికి కట్టే పన్నుగా అయితే చూడవచ్చు. సో ఇది ఒకసారి చూసుకోండి. అలాగే క్యోటో ప్రోటోకాల్ గురించి వచ్చింది 1997. దీని ప్రకారం హరిత గృహ వాయువుల్ని 5.2% తగ్గించడం అనేది అయితే చూసుకోవాలి. సో ఇది ఒకటి. అలాగే చౌహాన్ల గురించి వచ్చింది. వీళ్ళు ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలని పాలించేవారు. ఇదొకటి. అలాగే ఈ కాఫీ గురించి అయితే 4-5 క్వశ్చన్స్ వచ్చినాయి ఇప్పటిదాకా. సో ఎక్కువగా ఎవరు పండిస్తారు అది అటువంటి క్వశ్చన్స్ అడిగిండు. నైజీరియా, ఐవరీ కోస్ట్ అట్లా. ఇందులో అడిగింది ఏంటంటే ఫస్ట్ యెమెన్ నుంచి తెచ్చిన అరబికా కాఫీని దేశవ్యాప్తంగా వండించారు ఫస్ట్ టైం. సో ఈ యెమెన్ అనేది గుర్తుంచుకోవాలి. అలాగే నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది అంటే దొడబెట్ట. అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం ఏదంటే అనైముడి 2695 మీటర్ కేరళ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అంటే ఆరోమకొండ ఏపీలో ఉంటుంది 1680 మీటర్స్. ఇది కూడా అడిగారంట. అలాగే ఇది కూడా మనం కవర్ చేసినాం ఐ థింక్ 10th or 9th బుక్. సన్ ఎడ్సన్ గురించి, ఆయన జాతీయవాదం గురించి సన్ మిన్చుయి అంటారని. సో ఇది కూడా అడిగిండు క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. అలాగే బ్లూ అంబ్రెల్లా అనే బుక్ యొక్క ఆథర్ ఎవరైనా అడిగాడు, రస్కిన్ బ్యాండ్, అది చూసుకోండి. అలాగే యంగ్ ఇటలీ స్థాపించింది జోసెఫ్ మాజిని. అలాగే ఇది మనం కవర్ చేసినాం. ఇండెక్సెస్ అన్నీ ఒకటి దగ్గర కవర్ చేసినాం. గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ మనకు 2023 ప్రకారం భారత్ ర్యాంక్ వచ్చేసి 127. అలాగే బాంబే సమాచార పత్రిక గురించి మొన్న అడిగిండు, అంటే ఇటీవల 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పత్రిక ఏదైనా అడిగిండు మనకు బాంబే సమాచారం. అది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు. కానీ ఇప్పుడు ఏం అడిగిండంటే దాన్ని ఏ భాషలో ప్రచురించారు అంటే గుజరాతీ భాష అయితే చూసుకోవాలి. 1822లో దీన్ని స్థాపించారు. అలాగే అస్సాంలో మాట్లాడే భాష ఏదంటే అస్సామీ. సమ్ పార్ట్ ఆఫ్ స్టేట్ బెంగాలీ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. అస్సామీ ఉంటే అదే కరెక్ట్. అలాగే కనిష్కుని యుగాన్ని ఏ శకం అంటారంటే శకయుగం, శకాబ్ది అని అంటారు. ఒకసారి చూసుకోండి. వందే మాతరాన్ని నేషనల్ సాంగ్గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే January 24, 1950 అయితే చూసుకోవాలి. అలాగే శాసనసభ స్థానాలున్న యూనియన్ టెరిటరీస్ ఏవి అంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి. అలాగే ఉత్తర మేరూర్ శాసనము చోళుల గ్రామసభ గురించి తెలియజేస్తుందని క్వశ్చన్ వచ్చిందంట. మరి ఒకసారి అది చూడండి. అలాగే తెబాగా ఉద్యమం గురించి వచ్చింది. సో బెంగాల్కి సంబంధించింది. అలాగే రింగ్ ఆఫ్ ఫైర్ అనే అగ్నిపర్వత వలయం ఉన్నది పసిఫిక్ మహాసముద్రాలు ఉంటాయి. లూ పవనాలు ఉత్తర భారతదేశంలో మే, జూన్ టైంలో వీచే పొడి పవనాలు లాంటివి ఉత్తర భారతదేశంలో సంబంధించినవి లూ పవనాలు. అలాగే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ మొదటి అణు పరీక్ష 1974 పోఖ్రాన్లో జరిగింది కదా, అది అడిగాడు. అలాగే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం అని. అలాగే 2028 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని కూడా క్వశ్చన్ వచ్చింది. లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. ఇప్పుడు సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి ప్యారిస్లో. అలాగే పిఎం ప్రణామ్ మనం లాస్ట్ 3 months ఎగ్జామ్కి ముందు కవర్ చేసినాం. నవంబర్, అక్టోబర్, డిసెంబర్ అందులోకి వెళ్ళి పిఎం ప్రణామ్ డిస్కస్ చేసినాం మనం. పిఎం ప్రణామ్ 2023-24 సంబంధించిన ప్రోగ్రామ్. అది ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనేది చూసుకోండి. ఇది ఫెర్టిలైజర్స్కి సంబంధించింది. అలాగే హరిత విప్లవ పితామహుడు ఎవరని క్వశ్చన్ వచ్చింది, ఎంఎస్ స్వామినాథన్. నీలి విప్లవం అనేది చేపల పెంపకానికి సంబంధించింది. అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరని అడిగారు, రాజ్నాథ్ సింగ్. ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ పాండే. చాలా కవర్ చేసినవి వచ్చినాయి మనం దాదాపు. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు, లైవ్ సెషన్లో కూడా డిస్కస్ చేసినాం. గార్గి మైత్రి అంటే వేదకాలకు సంబంధించిన వాళ్ళు, విద్యావంతులు. అలాగే 2026 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే ఇటలీలోని మిలాన్లో. అలాగే రేడియో గురించి క్వశ్చన్ వచ్చిందంట, మొట్టమొదటిసారి ఎక్కడ వాడారో సంథింగ్ అది. అలాగే మధ్య భారతదేశంలో సెంట్రల్ ఇండియాలో ఉండేటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అలాగే ఒడిశా తీరంలో ఇటీవల క్షిపణి ప్రయోగం చేసింది భీష్మ. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే చేస్తుంది. ఇది కూడా కవర్ చేసినాం మనం.
అలాగే 2020 హాకీ ఒలింపిక్స్లో మన దేశం బ్రోంజ్ మెడల్ అయితే గెలిచింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డలోస్ గురించి క్వశ్చన్ వచ్చింది. అంటే ఏ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించలేదని అడిగినట్టున్నాడు. ఐరాస అనుబంధ సంస్థల గురించి వచ్చింది, మనం అవన్నీ డిస్కస్ చేసినాం. అలాగే గోధుమ పంట భారత శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారన్నట్టు ఆ టైప్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అలాగే చెరుకులో సుక్రోజ్ శాతం వృధా కావద్దు అంటే ఫ్యాక్టరీస్ని దగ్గర ఉంచాలి పంట పండించే ప్రాంతాలకు, లేదా ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతాలు ఎక్కువగా పండించాలి, అటువంటిది ఒకటి. అలాగే ఇది మనం పటంలో రంగులు దేని సూచిస్తాయని అడిగినాం. పంట భూములు బ్రౌన్ కలరు, గడ్డి నేలలు ఇట్లా ఆకుపచ్చ రంగు, ఇవన్నీ మనం ఆల్రెడీ ఒక దగ్గర డిస్కస్ చేసినాం. ఆ పీడిఎఫ్లో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. మనం ఒకటే దగ్గర దాదాపు ఒక 225 తోటి గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ కవర్ చేసినాం. అలాగే మొత్తం ఒక కంటెంట్ ఒక దగ్గర తయారు చేసినాం 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు. ఇంకా ఎవరైనా పీడిఎఫ్ అటువంటివి కావాలి, ఇంకా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా మాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అనేవాళ్ళు కింద మనకు జాయిన్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఆప్షన్లో జాయిన్ అవ్వండి, మీకు అన్ని పీడిఎఫ్స్ అయితే లభిస్తాయి. సో ఇక్కడ నట్టువార్లు అనే పదం సంబంధించి క్వశ్చన్ వచ్చిందంట. పాశురాలు ద్రవిడ భాషలు ఎన్ని అంటే 4. అలాగే 33% స్థానిక సంస్థల పంచాయతీల్లో రిజర్వేషన్లు కల్పించిన ప్రధాని అప్పుడు పివి నరసింహారావు గారు. చూసుకోండి 73-74 సవర్ణలు కూడా ఆయన టైంలోనే. ఆ క్వశ్చన్ కూడా అడిగిండు ప్రీవియస్లో. అలాగే తాళ్ళపాక అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై కీర్తనలు రాస్తాడు, దాదాపు ఒక 32,000కు పైగా, అది కూడా ఒకటి. అలాగే శకయుగ క్యాలెండర్లో ఎక్కువ రోజులున్న నెల అని. సో ఇది చూసుకుంటే మరి ఆషాఢం అని ఉంది 32 డేస్. మరి మీకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. అలాగే 1929 ఆర్థిక మాంద్యం గురించి వచ్చింది. నాటో గురించి కూడా క్వశ్చన్ వచ్చిందంట. నాటో హెడ్ క్వార్టర్స్ బెల్జియం బ్రస్సెల్స్. మార్క్ టుడే నెక్స్ట్ రాబోతున్నాడు కొత్త సెక్రటరీ జనరల్. సో ఈ విధంగా అడిగాడు నాటోలో ఉన్న దేశాలు. ఆ విధంగా రీసెంట్గా ఏది చేరింది, 32గా 31 ఏది చేరింది. అలాగే మానవాభివృద్ధి సూచికలో భారత్ 134లో ఉంది. అలాగే రెడ్ షర్ట్స్ దళాన్ని గారిబాల్డ్ ఏర్పాటు చేస్తాడు. అలాగే చైనా ఆక్రమణ ప్రదేశాలు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని యాక్సాయ్ చిన్. సిపాయిల తిరుగుబాటు గురించి వచ్చింది. ప్రాథమిక హక్కులు, పరోక్ష పన్నుల గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అలాగే జైన మతం అనుసరించింది ఎవరు అని అడిగిండు. చంద్రగుప్త మౌర్యుడు, ధననందుడు, వీళ్ళందరూ దీని జైన మతాన్ని అయితే అనుసరిస్తారు. ఎవరు అనుసరించలేదని అడిగినట్టున్నాడు ఎగ్జామ్లో, అది చూడండి. అలాగే బంగారు నేలలో సరైనవి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది. అలాగే టెక్టాన్ పలకలు మహాసముద్రంలో ఎక్కడ ఉంటాయంటే అడుగు భాగం అనుకుంటా. ఒకసారి చూడండి ఆప్షన్లు ఏముందో. తాష్కెంట్ ఒప్పందం గురించి వచ్చింది. మనకు అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పిఎం ఉంటారు, అటు పాకిస్తాన్కి అయూబ్ ఖాన్ ఉంటాడు. వాళ్ళ టైంలో యుద్ధ విరమణ కోసం తాష్కెంట్లో ఈ ఒప్పందం చేసుకుంటారు 1966 జనవరి 10th నాడు. యుద్ధం జరుగుతుంది 65లో, అందుకని ఈ ఒప్పందం ప్రకారం మళ్ళీ విరమణ చేసుకుంటారు. క్లాసికల్ లాంగ్వేజ్ కానిది ఏది అని అడిగాడంట. పాలి అనే భాష క్లాసికల్ కాదు. ఇక్కడ సంస్కృత్, తెలుగు, తమిళ్, ఒడియా, మలయాళం, కన్నడ అనేవి క్లాసికల్ లాంగ్వేజెస్. ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి వచ్చింది. క్రొనాలజికల్ ఆర్డర్ మనం చూసినాం, అది ఆల్రెడీ 9th క్లాస్లో చాలా కవర్ చేసినాం. 9th క్లాస్ నుంచి చాలా వచ్చినట్టున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు కారణం ఏంటంటే ఇక్కడ మనకు అమెరికా ఆగస్టు 9 నాడు నాగసాకి మీద బాంబు అనేది వేస్తుంది హీరో. సో అణుబాంబు, దానివల్ల అయితే యుద్ధం ముగింపు జరుగుతుంది. ఇక బెల్జియం లాంగ్వేజ్ అంటే అక్కడ మెయిన్గా డచ్ ఎక్కువ యూజ్ చేస్తారు 78% వరకు. ఆ తర్వాత ఫ్రెంచ్, జర్మన్ అయితే కూడా ఉంటుంది. సో నెక్స్ట్ దిహాంగ్, లోహిత అనేవి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులుగా అయితే మనం గమనించవచ్చు. సో వాట్ ఈస్ సైక్లోన్ అంటే తిరుగుతున్న అని అర్థం వస్తుంది. పాంతాల్స్ అంటే మహాసముద్రం కదా, అట్లా చూసుకోండి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు పెద్ద ఆర్మీ ఇది ఏంది ఉందంటే రష్యా అనేది అయితే నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత గుస్సాడి ఆదిలాబాద్కి సంబంధించింది. సర్ఫేకాస్ అంటే నిజాం దగ్గర ఉన్న భూములు, దాదాపు 10,000 ఎకరాలకు పైగా ఆయన యొక్క ఆధీనంలో ఉండేటివి. అలాగే 2011 సెన్సస్ ప్రకారం లింగ నిష్పత్తి అడిగాడు. ఇందులో 1000 ఈస్ట్ 943, 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారన్నట్టు నిష్పత్తి చూసుకోవాలి. అలాగే ఆసియా క్రీడలు అధికంగా ఎక్కడ జరిగాయంటే బ్యాంకాక్లోనే ఎక్కువ జరిగినాయి. కాళీబంగన్ కనుక్కున్నది ఎవరు అంట. సో మెయిన్గా అయితే లూగి పియో టెసిసో టూరి అయితే మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు దాన్ని. ఆ తర్వాత బయలుపడింది అరవింద్ ఘోష్, ఐ థింక్ ఏ ఘోష్ టైంలో. నెక్స్ట్ మగధ సామ్రాజ్యం గంగానదికి ఏ దిక్కున ఉందంటే సౌత్ అనేది గమనించండి. సియుకు రాసింది హుయాన్ సాంగ్. అలాగే ఐసీఎంఆర్ న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఇక్రిసాట్ వచ్చేసి హైడ్లో ఉంది. సో ఇవి ఈరోజు మనకు అడిగిన క్వశ్చన్స్. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు ఇంకేమైనా తెలిసినవి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మెయిన్గా ఇప్పుడు మనకు ఆగస్టు 5 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహించబడుతున్నాయి. దాని తర్వాత వితిన్ 7 or 10 days గ్యాప్లో మనకు ప్రిలిమినరీ కీ రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేస్తారు.
అప్పటికి కానీ మనం కట్ ఆఫ్ మీద అంచనా వేయలేం. అప్పుడు కూడా కష్టమే కట్ ఆఫ్ అంచనా వేయడానికి. ఎప్పుడు కూడా కట్ ఆఫ్ ఒక ప్రామాణికం అనేది మనం చేయలేము. అందులో ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఏ సెషన్ అయితే హార్డ్గా వచ్చిందో ఆ సెషన్లో కంపల్సరీ 106 + 160కి 106+ వచ్చి ఉంటే కొంచెం వాళ్ళకి హోప్ అంటే సేఫ్ మార్క్స్గా పెట్టుకోవచ్చు. ఎవరికైతే ఈజీగా వచ్చిందో సెషన్ కంపల్సరీ 110+ ఉంటే వాళ్ళకి కొంచెం సేఫ్ మార్క్ అయితే పెట్టుకోవచ్చు. అంతకంటే తక్కువ ఉంటే రాదా అంటే ఆ ఉద్దేశం అయితే కాదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను, ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఇంతకంటే తక్కువ ఉన్న +or-1 మాత్రమే ఉండొచ్చు. సో ఎందుకంటే టెట్ అనేది చాలా ఈజీగా రావడం వల్ల అందరి స్కోర్లు పెరిగాయి. కాంపిటేటివ్కి కూడా వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నారు పొజిషన్లో. సో ఖచ్చితంగా అక్కడ 1-2 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది టెట్లో కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎక్కువ మార్క్ అయితే స్కోర్ అవ్వాలి. ఖచ్చితంగా టెట్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు డిఎస్సిలో కూడా కొందరైతే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో ఇదైతే కొంచెం ఆలోచించండి. హార్డ్గా ఉన్న సెషన్ 106+, ఈజీ ఉన్న సెషన్ 110+ ఉంటే సేఫ్ మార్క్ అయితే ఒక అంచనా అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు జరిగిన టెట్ ఎగ్జామ్ కానీ ఇదివరకు జరిగిన సెషన్ వైజ్ డిఎస్సి ఎగ్జామ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 2017 టీఆర్టీ అటువంటి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్కోర్ అయితే ఉండాలని అయితే అనిపిస్తుంది. సో ఇంకా ఇందులో చాలా చేంజెస్ కూడా జరగవచ్చు. ఇదైతే మనం అంచనా వేసేది. సో మీకు ఏ ఎగ్జామ్కి సంబంధించిన వాళ్ళు మీకు పేపర్ ఎలా అనిపించింది, ఎంతవరకు వస్తాయి అనుకుంటున్నారు అనేది ఇప్పుడైతే చెప్పడం కష్టం, కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఏం చెప్తుంది అనేది వాటన్నింటిని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది మనం కవర్ చేసిన కంటెంట్ నుంచి ఇదివరకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇంకా నెక్స్ట్ రాబోయే ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణలో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ మనం అందిస్తున్నాం. ఇదివరకు 6 నెలల కరెంట్ అఫైర్స్ అందించాం, సోషల్ కంటెంట్ కూడా అందించడం జరిగింది. సో ఈ పీడిఎఫ్లన్నీ కావాలనుకునేవారు ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన జాయిన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ జాయిన్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంటుంది. 59 రూపీస్ తోటి జాయిన్ అవుతే అన్ని పీడిఎఫ్స్ మీ మెయిల్కి అయితే పంపించడం జరుగుతుంది. చాలా ఉపయోగకరమైన కంటెంట్, చాలా క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ని డిసైడ్ చేసే కంటెంట్ రావడం జరిగింది మన ఛానల్ నుంచి. సో ఖచ్చితంగా పీడిఎఫ్లు అయితే పొందండి. మంత్లీ పేమెంట్ ఇది. ఆ తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు సెట్టింగ్స్లో. సో ఇప్పుడే వెంటనే ఆలస్యం కాకుండా ఇప్పుడైతే జాయిన్ అవ్వండి. ఎవరైతే ఏపీకి కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ రాబోయే అన్ని ఎగ్జామ్లకి కంటెంట్ అతి తొందరలోనే అందించబోతున్నాం. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఇప్పటి ఆపకండి. ఎగ్జామ్ జాబ్ వచ్చినా రాకపోయినా ప్రిపరేషన్లో ఉన్నారు, ప్రిపరేషన్ ఆ విధంగానే కొనసాగించండి. అన్ని విధాలుగా మీకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.